రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు ప్రభుత్వ విప్ విజయరామనారావు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చిన చరిత్ర బీజేపీదన్నారు. తెలంగాణలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించిందని, ఇక ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లి కలిసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కాలుతో తొక్కించడంతో కూడా ఆ మంత్రి పైన కనీసం కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి పంటలు మరి గిట్టుబాటు ధరకున్నటువంటి ప్రభుత్వం రైతులకు మద్దతు ఇచ్చి ఇటు వరి ధాన్యం కానీ అటు మొక్కజొన్నలు కానీ తీసుకున్నటువంటి ఈ పరిస్థితులలో మరి కేంద్రం ఇవాళ కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము తీసుకుంటామని చెప్పి మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపడం, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ వెళ్ళి కలిసినప్పుడు కూడా మరి ప్రయోజనం లేదు. ఇవాళ ఇక్కడ బీజేపీ ఏదైతే రైతు గోస పేరిట మరి తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఫస్ట్ మీరు రైతులకు మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీరు ఏం చేస్తారో ఒకసారి మీరు రైతులకు సమానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళు దాటింది. ఇప్పటి వరకు మీరు రైతులకు చేసింది ఏం లేదు. ఇంకొక 2 నెలలు వస్తే 13 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ మీరు రైతు రుణమాఫీ చేయలే, దేశంలో రైతులకు సన్నవడ్ల బోనస్ చేయలే, రైతులకు చేయలే. ఇప్పటి వరకు మీరు బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 13 ఏళ్ళలో అసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు ఒరిగింది ఏం లేదు. దాదాపు 12 సంవత్సరాల రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా మీరు రైతుల పట్ల ప్రేమ ఉంటే మీ నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, మీ నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేసి